ఏడుస్తున్నావు బాబు? ఎవరన్నా చాక్లెట్ లాగేసుకున్నారా? లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా? కాసేపు ఆపుతారా? అందరూ మీలాగే ఉంటారా? అరే, పిల్లలతో మాట్లాడే పద్ధతి కొంచెమైనా తెలుసా మీకు? అసలే వాడు ఏడుస్తున్నాడు. క్లాస్కి వెళ్లకుండా ఎగ్గొట్టేసి ఉంటాడు. ఏయ్, టీచర్ కనుగొట్టావా? ఏం జరిగిందో చెప్పరా? నేను స్కూల్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఇంటికెళ్తే నాన్న కొడతాడు, స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది. అందుకే నేను ఇక్కడ ఉండి ఏడుస్తున్నాను. నువ్వు నా టైప్ అని తెలియక ఏదో అలా అనేసాను రా. సారీ. హలో, దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? మీ నాన్న సంతకం నువ్వు చేసేయచ్చు కదా. హలో, ఆ చిన్న పిల్లాడికి మీ బుద్ధులేమీ ఉపదేశించక్కర్లేదు. తమరు ఇక్కడి నుంచి వెళ్తే చాలా పుణ్యం ఉంటుంది. చూడు బాబు, అలా చేయడం తప్పు. శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో. ఓకే, బాయ్. అదేం పేరెంట్స్ పిల్లల్ని పెంచడంలో సరైన కేర్ తీసుకోకుండా తప్పంతా పిల్లలదే అంటే పాపం పిల్లలేం చేస్తారు? బాగా ఏడుస్తున్నాడు పాపం. ఛా, నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వాడెవడో పిల్లాడి గురించి చూపించే ఇంట్రెస్ట్ లో 1% నా మీద చూపించుంటే ఈ పాటికి మన ప్రేమ సెటిల్ అయ్యింది కాదండి. ఆ పిల్లాడి గురించి వాళ్ళ అమ్మ నాన్న శ్రద్ధ తీసుకుంటారు. మరి నా సంగతి ఏంటి చెప్పండి? మీకు ఇదంతా అర్థం కాదని తెలిసి కూడా మీకు చెప్తున్నాను చూడండి. మీరు నన్ను చాలా డీగ్రేడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, స్కూల్కి వెళ్ళి ఆ పిల్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అంతే కదా? రండి. అరే రండి. ఈ మొక్కనికి చాక్లెట్ ఒకటి. నీ పేరేంట్రా? ప్రీతం. ఈ పేరు పెట్టుకుని నువ్వేం బాగుపడతావురా? గురుజీ, వీడు లైఫ్ లో బాగుపడ్డు. ఇలారా. మీ నాన్న పేరేంట్రా? మంగరాజు. బతికాం. గౌతమ్ ప్రసాద్ అన్నావు కదా. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను వీడి తండ్రిని, తన నా భార్య. మీకు డౌట్ రావడం కామనే. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మా నాన్నగారికి అనారోగ్యం చేసింది. వాడెవడో జ్యోతిషుడు మీ అబ్బాయికి పెళ్లి చేయండి, మీరు త్వరగా కోలుకుంటారు అన్నాడట. అందుకే దీన్ని నాకు గట్టబెట్టారు. ఆ రోజు నుంచి ఆ జ్యోతిష్యం చెప్పిన వాడిని వెతుకుతూనే ఉన్నాను. ఇంకా నాకు వాడు దొరకలేదు మేడం. మీకెంతమంది పిల్లలు? ప్రస్తుతానికి వీడు ఒక్కడే. హ్యావ్ యూ సీన్ హిస్ ప్రోగ్రెస్ రిపోర్ట్? 2 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. మా స్కూల్ హిస్టరీలో ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం. ఏ టైంలో పుట్టాడో ఏంటో వీడు. ఛ! నీకు తండ్రి అయినందుకు నా జన్మ సార్థకం చేసావు కదరా. మా డాడీ లాగా ఇతను రింగ్ మాస్టరే. వీళ్ళిద్దరిని బాగా చూసుకోవాలని 2 షిఫ్ట్లు పని చేస్తూ గాడిదలా కష్టపడుతున్నాను మేడం. చూడండి, మీరు పని మీద బయటికి వెళ్తారు కాబట్టి మీకు టైం దొరకపోవచ్చు. అంటే మీ వైఫ్ కూడా జాబ్ చేస్తారా? ఇదా జాబా? ఇంటి పనే సరిగా చేయదు, ఇంకా జాబ్ ఏం చేస్తుంది మేడం? ఏమండి, మీరైనా పిల్లాడికి పాఠాలు చెప్పుకోవచ్చుగా? నేను చెప్తాను మేడం. రోజులో సగం టీవీ సీరియల్స్ చూడడం, అందులో నగలు చీరలు ఎలాంటివి వేసుకున్నారో వాటి గురించి చుట్టుపక్కల ఆడాలతో డిస్కస్ చేయడమే సరిపోతుంది. మీరే చూడండి మేడం, ఒక బాబుకి తల్లయండి ఎలాంటి బట్టలు వేసుకుందో. నువ్వు వీడి గురించి సరిగ్గా శ్రద్ధ తీసుకుంటే ఈ పాటికి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉండేవాడు ఈ స్కూల్లో. కదరా నాన్న? అవును డాడీ. ఇకనైనా వీడి గురించి శ్రద్ధ తీసుకుంటావా లేదా? నీకు ఎంత చెప్పినా అంతే. ప్రపంచంలో వేరే ఎవరు దొరకనట్టు నా మెడకు తగులుకున్నావు. ఏ జన్మలో పాపం ఏమో నిన్ను చేసుకుని అనుభవిస్తున్నాను. చూడమ్మా, పిల్లల విషయంలో తండ్రి కంటే తల్లి ఎక్కువ బాధ్యత వహించాలి. టీవీ సీరియల్స్ కంటే మీ అబ్బాయి జీవితమే మీకు ముఖ్యం కదా. చూసావా ప్రీతం, నీకోసం మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో. ఇకపైనైనా మీ అమ్మగారి దగ్గర పాఠాలు నేర్చుకుని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మేడం. దాని గురించి మీరేం వరి అవ్వకండి మేడం. ఇక మీదట వాడు బాగా చదువుతాడు. సారీ డాడీ, ఇకపై మీకు ట్రబుల్ ఇయ్యాను. మమ్మీ ఎందుకు చూసుకోవడానికి? అవును కదా మమ్మీ. లేట్ అవుతుంది, నేను ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాలి. మేము వస్తాం మేడం. అలాగే వీడిని క్లాస్లో వదిలేసి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సారీ ఫర్ ద ట్రబుల్. పదవే పద. ఇక మీదట మేడం చెప్పినట్లు బాబు మీద శ్రద్ధ చూపించు. నడు. రారా నాన్న, ఇక మీద నువ్వు బాగా చదువుకోవాలి. ఓకే డాడీ. ఎంత బాగా డ్రామా ఆడా? డ్రామానా? థాంక్యూ మమ్మీ. బాగా చదువుకో. ఎస్ మమ్మీ. రైట్. హెల్ప్ చేసిన డాడీ, థ్యాంక్స్ మమ్మీకా. నా పేరు పెట్టుకున్నావు, లైఫ్ లో నాలా హెల్పింగ్ నేచర్ అలవాటు చేసుకో. అర్థమైందా? ఓకే